ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ హాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమా కింగ్ ఎవరైనా ఉన్నారంటే ప్రభాసే. సినిమాని రాజులా ఏలుతున్నాడు ఓపలపాటి ప్రభాస్ రాజు. ఒకే ఒక్కడు ఇప్పుడు ఇండియన్ మూవీ బిగ్గెస్ట్ స్టార్ గా కనిపిస్తున్నాడు, నిరూపించుకుంటున్నాడు. బాలీవుడ్ ఖాన్లు లేరు, రోషన్లు కూడా లేరు. ఒకే ఒక్క బిగ్గెస్ట్ స్టార్ గా ఏకంగా 1,000 కోట్ల మార్కెట్ ను 4 ఏళ్లుగా శాసిస్తున్నాడు. బాహుబలి 1తో ఆల్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇక వెనుతిరిగి చూడలేదు. బాహుబలి 2తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఏ మూవీ తీసినా కూడా ఇండియన్ సినిమానే. సాహో, ఆదిపురుష్, సాలార్, కల్కి ఇలా తన ఇమేజ్ ను పెంచుకుంటూనే వెళ్ళిపోయాడు ప్రభాస్. హిట్లు ఫ్లాపులతో సంబంధమే లేదు. సాహో దెబ్బతీసింది, సాలార్ ఓకే అనిపించింది. కానీ కలెక్షన్ల పరంగా చూస్తే 2 హిట్టే. ఆదిపురుష్ భారీ నష్టాలను మిగిల్చింది. కానీ హిట్లు వచ్చినప్పుడు పొంగిపోలేదు, ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోలేదు. రాజు ఎప్పుడైనా రాజే అన్నట్లుగా ఉంటాడు ప్రభాస్. తన బాడీనే పెద్ద ఎసెట్. హల్క్ లా ఉండే ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేశాడంటే అంతే సంగతులు. వెండి తెర చినిగిపోవాల్సిందే. ఫ్లాపులైనా కూడా ఆ మొత్తం సినిమాల విలువ అటు ఇటుగా 4,000 కోట్లు. ఇప్పుడు కల్కితో మళ్ళీ తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. ఖచ్చితంగా 1,500 కోట్లు వసూలు చేస్తుంది ఈ సినిమా. ఇక డిజిటల్ రైట్స్, టీవీ రైట్స్ తో లెక్కేస్తే 2,500 కోట్ల సినిమా కల్కి. కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే. బాహుబలి తర్వాత టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, చివరకు బాలీవుడ్ ఎక్కడైనా సరే ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ థియేటర్కు పరుగులు పెడుతున్నారు. కానీ ఇక్కడే ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. బాహుబలి సినిమా కోసం ఎంతో కష్టపడ్డారాయన. దర్శకుడు రాజమౌళినే చెప్పాడు ఎద్దులా కష్టపడ్డాడని. అది ఒక పొగడ్తలా చెప్పారు రాజమౌళి. అయితే ఆ సినిమా తర్వాత ఆరోగ్యం బాగా దెబ్బతింది. అలాని ఒప్పుకున్న ఏ సినిమాను కూడా వదిలేయలేదు. కొన్నాళ్ల పాటు ఆయన ఫారెన్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. అందుకే సాహో సినిమా కూడా ఆలస్యమైంది. ఇక ఆ సమయంలోనే మరోసారి మోకాలి సర్జరీ కూడా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా స్టేజ్ ఎక్కేందుకు ఏకంగా మినీ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయినా సరే కష్టపడటంలో ప్రభాస్ తర్వాత ఎవరైనా. ఒక సినిమా ఒప్పుకుంటే చాలు, దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టడంతే. ఇప్పుడు కల్కి సినిమాతో తెలుగు సినిమానే ప్రపంచానికి మరోసారి చూపించాడు. ఆల్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే అనే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. ఇంత జరిగినా సరే ఎక్కడా గర్వం ఉండదు. మీడియాతో ఇతర పెద్దల ముందు మాట్లాడాలంటే సిగ్గుపడిపోతాడు, మాటలు రావు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారి ముందు తడబడతాడు. వారికిచ్చే గౌరవంతో పాటు ఏం మాట్లాడాలంటే మొక్కలుగా మాట్లాడి వదిలేస్తాడు. ఒకప్పుడు అసలే మాట్లాడేవారు కాదు ప్రభాస్. కానీ రాజమౌళి వల్ల ఆ మాత్రమైనా మీడియా ముందు మాట్లాడటం అలవాటు చేసుకున్నాడని చెప్పొచ్చు. ఒకసారి ప్రభాస్ తో నటించిన హీరోలైనా హీరోయిన్లైనా సరే తోటి ఆర్టిస్టులైనా కూడా ఫిదా అయిపోవాల్సిందే. అతనితో చేసిన సినిమాలు అలా మనసులో ఉంచుకుంటారు. ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటు. ఎవరిని నొప్పించడు, మీడియా ముందు ఫోజులు కొట్టడు. కొంతమంది స్టార్లు అయితే ప్రపంచాన్నే దున్నేసామన్నంతగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ నేల మీదే ఉంటాడు. ఇది డబ్బా కొట్టేందుకు చెప్పే విషయం కాదు. స్వయంగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ముందు కూడా సెట్ లో వారికి ఇచ్చే రెస్పెక్ట్ చూసి వారు ఫ్యాన్స్ అయిపోయారంటే చిన్న విషయం కాదు. అమితాబ్ బచ్చన్ తో షూటింగ్ చేసిన రోజులు కూడా ఆయనకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నారట ప్రభాస్. అందుకోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఇక కల్కి సినిమా షూటింగ్ లో గాయపడితే అమితాబ్ ను ఎయిర్పోర్ట్ నుంచి సెట్ కు వచ్చే వరకు కూడా చూసుకునేవారు. ఇటు అశ్విని దత్ కూడా అమితాబ్ బచ్చన్ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. బయట వారు హైదరాబాద్ షూటింగ్ కు వచ్చిన ప్రభాస్ సినిమాలో చేస్తున్నారంటే అంతే. మొన్నటి వరకు అమితాబ్ బచ్చన్ లాంటి 81 ఏళ్ల పెద్ద ఇండియన్ సూపర్ స్టార్ ఏకంగా తనకంటే 20 ఏళ్లు చిన్న వయసులో ఉన్న అశ్విని దత్ కాళ్లు మొక్కారు. ఇది చూసి యావత్ దేశం షాక్ అయింది. కానీ దాని వెనక ఓ కారణం ఉంది. అమితాబ్ ను ప్రభాస్ నుంచి అశ్విని దత్ వరకు అందరూ ప్రేమగా చూసుకున్నారు. అశ్విని దత్ స్వయంగా తానే కారు తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్లి అమితాబ్ ని జాగ్రత్తగా తీసుకొచ్చేవారట. ఇక ప్రమాదం జరిగిన తర్వాత ఆయన యోగక్షేమాలను కూడా బాగా చూసుకున్నారు. సొంత కుటుంబ సభ్యుడిలా ప్రేమతో చూసుకోవడంతో ఆయన పొంగిపోయారు. నిర్మాత అంటే డబ్బులిచ్చి చేయమనే తత్వం కాదు, తమ దగ్గరకు వచ్చిన స్టార్ ని అతిథిలా చూసుకోవటం మన వాళ్ళ స్టైల్. ఇక ప్రభాస్ వచ్చాడంటే సెట్ లో అందరికీ భోజనాలు వస్తాయి. దీపికా పదుకునే నుంచి అందరూ ప్రభాస్ ఇచ్చే రెస్పెక్ట్ మాత్రమే కాదు, ఆయన ఇచ్చే ఆతిథ్యానికి కూడా మురిసిపోయారు. నేను పెద్ద స్టార్ అని బాలీవుడ్ హీరోలా బిల్డప్ ఎవరు ఆయన. తనకు 1,000 కోట్ల మార్కెట్ ఉందని కనీసం మాటగా కూడా చెప్పుకోరు. ఇంకో విషయం ఏంటంటే ఆదిపురుష్ సినిమా తీసి నష్టపోయిన వారి కోసం కూడా ఫ్రీగా సినిమా చేసి పెడుతున్నారు ఆయన. ఇటు సాహోతో నష్టపోయిన తన ఫ్రెండ్స్ కి కూడా రూపాయి తీసుకోకుండా మూవీ చేస్తున్నారు. ప్రభాస్ సినిమా చేస్తున్నాడంటే మినిమం 1,000 కోట్లు సినిమా విడుదలకు ముందే బిజినెస్ చేస్తుంది. అయినా తన వల్ల తన వారు నష్టపోవద్దని ఆయన సినిమాలు ఒప్పుకొని వారిని భాగస్వామ్యులు చేస్తున్నారు. మారుతితో చేస్తున్న హర్రర్ కామెడీ కూడా ఫ్రెండ్స్ కోసమే ఒప్పుకున్నారు. వాస్తవానికి కల్కి సినిమా కోసం అశ్విని దత్, నాగశ్విన్లకు 2 ఏళ్ల పాటు కాల్ షీట్ తీసుకున్నారు. కానీ గ్యాప్ లో తన ఫ్రెండ్స్ కోసం విడతల వారీగా రాజాసాబ్ కూడా సినిమా చేస్తున్నారు. ఇప్పటికే 80% షూటింగ్ కూడా పూర్తయిపోయింది. రిస్క్ లేకుండా, ఫైట్ లేకుండా సూపర్ కామెడీతో చేస్తున్న సినిమా ఇది. వేగంగా పూర్తయ్యేలా ప్లాన్ చేసి ఈ గ్యాప్ లో చేసేస్తున్నారు ప్రభాస్. నిజం చెప్పాలంటే తన వారి కోసం ప్రభాస్ చూపిస్తున్న శ్రద్ధది. ఎందుకంటే తన వల్ల నష్టపోయిన వారు నిలబడాలనే తపన.
మరి అలా ఎంతమంది చేస్తారు? పోలికలు పెట్టడం బాగోదు, కానీ అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ తన రేంజ్కు తగ్గట్లే పెద్ద కథ ఎంచుకుంటారు. భారీ సెట్టింగులు, యాక్షన్ పార్ట్ ఉండేలా ఏడాది పాటు డేట్స్ ఇచ్చి ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్రభాస్ మాత్రం గ్యాప్ లో డేట్స్ ఇచ్చి మరీ సినిమా పూర్తి చేస్తున్నారు. కలికి మొదటి పాట పూర్తి కాగానే రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండిపోయారు ప్రభాస్. తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాని ఎంజాయ్ చేస్తూ పూర్తి చేస్తున్నాడు. ఇక రొటీన్ కి భిన్నంగా ఉండేలా కూడా తాను షూటింగ్ లో ఎంజాయ్ చేసేలా సినిమాను మారుతి తీస్తున్నాడనే విషయాన్ని స్వయంగా చెప్పారు ప్రభాస్. ఇక్కడే మరో విషయం చెప్పాలి. ప్రభాస్ సొంత డబ్బా కొట్టుకునేందుకు కనీసం సోషల్ మీడియా టీంను కూడా పెట్టుకోరు. ఫేక్ ప్రచారాలు ఆయనకు అస్సలు నచ్చవు. పైగా అంత టైం కూడా ఉండదు. కోట్లు ఖర్చు పెట్టి క్యాంపెయిన్ చేయడానికి కూడా ప్రభాస్ వ్యతిరేకం. సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు, మనం చేసే ప్రయత్నం బాగా చేయాలని నమ్మే వ్యక్తి. అందుకే డాంబికాలు, డబ్బాలు, అట్టహాసాలు, ఫేక్ మార్కెట్ ను సృష్టించుకునే వ్యక్తి కాదు. తన సినిమా పేరుతో ఎవరైనా చేసినా కూడా పట్టించుకోరాయన. అంతెందుకు కలికి రిలీజ్ ఈవెంట్ ను కూడా అమరావతిలో చేయడానికి ప్లాన్ చేశారు అశ్విని దత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన అశ్విని దత్ అక్కడే చేయాలనుకున్నారట. కానీ ప్రభాస్ మాత్రం నో చెప్పారు. హైదరాబాద్ లో చాలని చెప్పారు. పాలిటిక్స్ జోలికి వెళ్ళొద్దు, సినిమా బిజినెస్ కు కూడా దెబ్బ పడుద్ది, సినిమాను సినిమాగానే రిలీజ్ చేద్దాం, టీడీపీ వచ్చిందని అక్కడికి వెళ్ళడం మంచిది కాదు, నా కెరీర్ కు కూడా ఇబ్బందే, అందరూ రావాలి, పార్టీలతో సంబంధం లేకుండా ఇతర హీరోల అభిమానులు కూడా వస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది, నా డార్లింగ్స్ ఎలాగూ నా కోసం వస్తారు, కాబట్టి కాంట్రవర్షియల్ నిర్ణయాలు వద్దని సూచాయగా చెప్పారట ప్రభాస్. సింపుల్ గా ఉండేందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ప్రభాస్. అయితే కల్కి సెకండ్ పార్ట్ రాజాసాబ్ మారుతి సినిమా తర్వాత స్పిరిట్ ఎలాగూ పట్టాలక్కబోతుంది. సందీప్ బంగాకు కూడా ఏడాది సరిపడా డేట్స్ ఇచ్చేశారు. హై వోల్టేజ్ కాప్, బ్యాడ్ కాప్, గుడ్ కాప్ గెటప్ లో స్పిరిట్ సినిమాను అదరగొట్టనున్నారు. అయితే కల్కి సెకండ్ పార్ట్ రిలీజ్ తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారని టాక్. ఇక ఆయనకు కాబోయే భార్య అందరికీ తెలిసిందే. కృతి సరన్ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్ కూడా ఉంది. ఈ విషయంపై కృతి సరన్ ప్రభాస్ నోరు విప్పకపోయినా కూడా ఇది జరగబోయే విషయమేమో. ఇక బాలీవుడ్ మార్కెట్ ను కబ్జా చేశారు ప్రభాస్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఏర్పాట్లు చేసుకున్న మార్కెట్ ను చెల్లాచెదురు చేశారని చెప్పొచ్చు. హీరోయిజం ఉన్న సినిమాలను బాలీవుడ్ హీరోలు తీసేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వారి వల్ల కావడం లేదు. హృతిక్ రోషన్ ఫైటర్ ఫెయిల్ అయింది. బడే మియా చోటే మియాతో అక్షయ్ కుమార్, టైగర్ స్టాఫ్ల సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఆ నిర్మాత రోడ్డున పడ్డాడు. షారుఖ్ ఖాన్ కు ఏ సినిమా తీయాలో కూడా పాల్పోవడం లేదు. బాలీవుడ్ నిర్మాతలేమో సరైన దర్శకులు దొరకడం లేదని తలలు పట్టుకుంటున్నారు. దీంతో బాలీవుడ్ హీరోలంతా దక్షిణాది దర్శకుల మీద ఆధారపడుతున్నారు. అట్లీ నుంచి చివరకు సినిమాలు మానేసిన మురుగుదాస్తో సల్మాన్ ఖాన్ సినిమా తీస్తున్నారు. బాలీవుడ్ హీరోలు కథలు ఎంచుకుని సెట్ మీదకి వెళ్లే లోపే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు ప్రభాస్. గ్యాప్ లేకుండా బాలీవుడ్ హీరోలు ఊపిరి పీల్చుకోక ముందే వరుస సినిమాలతో వస్తున్నారు. కల్కి మొదటి పార్ట్ ముగిసిన 3 నెలల్లోనే హర్రర్ కామెడీతో మళ్లీ దున్నేయనున్నారు. ఇక ఆ తర్వాత కల్కి సెకండ్ పార్ట్ రానుంది. స్పిరిట్ 2025లో సెట్స్ మీదకి వెళ్లనుంది. వేల కోట్ల మార్కెట్ ను అలా సింపుల్ గా సాదాసీదాగా ఏలేస్తున్నాడు మన సినిమా రాజు. ఇప్పటి వరకు ప్రభాస్ కు పాన్ ఇండియాలో తిరుగులేదు. ఎందుకంటే పంజాబ్, హర్యానా, యూపీ మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందంటే థియేటర్ల ముందు ఉదయం 6 గంటల నుంచే టికెట్ల కోసం క్యూలో ఉంటున్నారు. ఇక సిటీల గురించి అయితే చెప్పనక్కర్లేదు. దట్ ఈస్ ప్రభాస్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ప్రభాస్ లోని మరో గొప్ప లక్షణం. మరి రాజు ఎక్కడున్నా రాజే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.